ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రభువైన క్రీస్తు వారు మన కొరకే చనిపోయి ఉన్నాడు. తన యవ్వన రక్తమును మన కొరకు కార్చి ఉన్నాడు. పాపపు ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మరణపు అంచుల నుండి మనలను లాగి మన కోసరము తానే చనిపోయి మనలను బ్రతికించి ఉన్నాడు. ఆమెన్. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే మన పాప స్థితిని దూరపరుచుట కోసరము మనకు బదులుగా తానే మన కొరకు చనిపోయెను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఏలయనగా మనమింకాను బలహీనులమై భక్తిహీనులమై ఉన్నాము. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు తన యవ్వన కాలమందు భక్తిహీనులమైనటువంటి మన కోసరము చనిపోయి ఉన్నాడు. ఆయన చనిపోకపోతే మనకు జీవము లేదు. మనము పాపపు ఊబిలో నశించిపోవుచున్న మన కోసరము మతముట్లతోనూ కులగజ్జితోనూ జీవించుచున్న మన కోసరము నరకాగ్నికి పాత్రులమైనటువంటి మన కోసరము అట్టి నరకాగ్ని నుండి పైకి లేవనెత్తి మనకు బదులుగా ఆయన మరణించి ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు గొప్ప మన తండ్రి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మన కొరకు ఆయన యవ్వన రక్తమును కార్చి ఉన్నాడు. కాబట్టి తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము. అది వరకు మనలో నీతి లేదు, అనీతి ఉన్నది, అపవిత్రత ఉన్నది, కాముకత్వం ఉన్నది, విగ్రహారాధన ఉన్నది, వ్యభిచారములున్నవి. అట్టి వాటిని మన నుండి దూరపరిచి ఆయన రక్తము వలన మనలను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. ఇప్పుడు మనము ఆత్మఫలములు ఫలించే దేవుని బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువైన క్రీస్తు వారు మరలా రాబోవుచున్నారు కనుక అది ఉగ్రత. అట్టి ఉగ్రత నుండి మనము తప్పించుకోవాలంటే ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము కనుక మనము పరలోకమునకు అర్హులమై ఉన్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతేకాదు మన ప్రభువైన యేసు ద్వారా మనము దేవుని వలన అతిశయపడుచున్నాము. ఎందుకంటే మన అతిశయము దేవునిలోనే ఉన్నది. ఎందుకంటే ఆయన మనలను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళువాడని మనము అతిశయించుచున్నాము. మన అతిశయమంతయు దేవునిలోనే ఉన్నది. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అది వరకు మనకు సమాధానము లేదు, ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎందుకనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి మనలను బ్రతికించి ఉన్నాడు, నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन रोमियो की पत्री 5वां अध्याय में है। यीशु मसीह हमारे लिए मरा। आमेन। परंतु परमेश्वर हम पर अपने प्रेम की भलाई इस रीति से प्रकट करता है कि
जब हम पापी ही थे तभी मसीह हमारे लिए मरा। यीशु मसीह की जय। क्योंकि जब हम निर्मल ही थे तो मसीह ठीक समय पर भक्तिहीनियों के लिए मरा। यीशु मसीह की जय। जबकि हम अब उसके लहू के कारण धर्म ठहरे तो उसके द्वारा क्रोध से क्यों ना बचेंगे। यीशु मसीह की जय। और केवल यही नहीं परंतु हम अपने प्रेम यीशु मसीह के द्वारा जिसके द्वारा हमारा मेल हुआ है परमेश्वर के विषय में घमंड भी करते हैं। यीशु मसीह की जय। परंतु परमेश्वर हम पर अपने प्रेम की भलाई इस रीति से प्रकट करता है कि जब हम पापी ही थे तभी यीशु मसीह हमारे लिए मरा। यीशु मसीह की जय। आमीन।